ఎస్ఐ వేధింపులతో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో చోటు చేసుకుంది. దొంగతనం చేశావంటూ ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఎస్ఐ కొట్టడంతో ఆ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తాను ఎలాంటి దొంగతనాలకు పాల్పడలేదని, ఎస్ఐ వేధింపుల వల్ల తనకు ఊర్లో పరువు పోయిందని వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిష్యం చెప్తామని పోయాం సార్. ఆడికి పోయిన తర్వాత 6 మంది ఆడవాళ్ళు బయట కూర్చో ఉన్నారు. అమ్మ ఇట్లా జ్యోతిష్యం చెప్తామని చెప్పాము. సరే రాండి చెప్తురు అన్నారు. అమ్మ లోపలికి వెళ్ళి కూర్చున్నాము. నేను బయట కూర్చున్నాను. ఆయన చెప్పి ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పి అమ్మ అదేంది అని చెప్పి 2000 రూపాయలు డబ్బులు ఇచ్చారు సార్. మాకు 2000 రూపాయలు డబ్బులు తీసుకొని మేము వచ్చేసాం సార్. సోమవారం మేము వచ్చేసాం సార్. మంగళవారం పోయిన పాట బుధవారం రోజు మా మీద దొంగతనం వేశారు సార్. 13 సవర్లు బంగారం పోయిందని. తర్వాత 50,000 రూపాయలు డబ్బులు ఎత్తుకెళ్ళారు. వాళ్ళు జ్యోతిష్యం చెప్పండి మా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పారు సార్. వాళ్ళు మేము ఇంటికాడ ఉండాము సార్. పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు మేము పోలీసు వాళ్ళు అనుకోలేదు. నేరుగా వచ్చేసేసి మమ్మల్ని పట్టుకొని వాళ్ళ జీబులో వేసేసుకొని మా కారు కూడా తీసుకొని వెళ్ళిపోయారు సార్. దారిలో పోయేటప్పుడు టోల్గేట్ కాడ ఆపారు సార్. నన్ను ఆడ దించేశారు సార్. నేను ఏరే కారులో ఎక్కాను సార్. ఆయన ఆ కారులో కూర్చున్నారు సార్. ఎస్ఐ పోయి ఆయన పక్కలో కూర్చున్నారు సార్. తర్వాత ఎస్ఐ ఆ వస్తువులు పోయినవి మా తమ్ముడిని పట్టుకుని కొట్టారు సార్. తాత ముత్తాల గురించి మాకు ఆయన ఊళ్ళు చెప్పుకుంటాడు. అట్ట ఇంజమూరికి వెళ్ళాడు. మాకు ఇంటికి హెచ్చరించుకుంటాడు. ఇంటి ముందర ఉంటే హెచ్చరించుకొని వాళ్ళని 2000 తీసుకున్నాడు. వాళ్ళ కాడ 9,000 అడిగాడంట సార్. 2,000 ఇచ్చారంట. 2,000 ఇచ్చేలాక అవి తీసుకొని నేను వచ్చేసాడు సార్. వచ్చేసింది ఆయన వచ్చింది సోమవారం. ఆమె ఎత్తుక్కుంది. 2 రోజుల తర్వాత ఎత్తుక్కున్నదంట సార్. బంగారం 13 సవర్లు బంగారం పోయిందంట. 50,000 డబ్బులు పోయినాయంట. పోయిన తర్వాత ఫోన్లు మాకు చేస్తున్నారు సార్. వాళ్ళు ఫోన్ చేస్తుంటే మేమేమనుకున్నాము దానికి ఛార్జింగ్ అదే డబ్బులు వేసుకుంటాం కదా అది అయిపోయినాయి సార్. ఇచ్చేసాడు. అవి చెప్పపోయేలాక సరే మమ్మల్ని ఎత్తుక్కుంటే టాప్ చేసుకుంటా నాకు బాగలేదు సార్. నాకు బాగాలేకపోతే కొరండి తీసుకెళ్ళాడు మా ఆయన. తీసుకుపోయి ఆడికి వచ్చేసారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళగా నాకు తెలియదు. నేను అట్టే మా ఆయనకి ఇట్ట అడ్డంగా నిలబడుకొని సార్ మీరెవరో నాకు తెలియదు సార్, దండం పెడతాను, మా ఆయన ఏం తప్పు చేయలేదంటే నన్ను ఇట్ట నెట్టేసి ఆయన ఇట్లా లాక్కొని కారులో వేసుకోపోయారు. కారుని పట్టుకొని సార్ నేను కూడా వస్తాను మా ఆయనతోటే నన్ను తీసుకోపోండి, మా ఆయన కొట్టకాకండి, మేమేం పాపం చేయలేదు అని మేము అంటే వాళ్ళు కారుని లాగేశారు సార్. అట్టే నువ్వు లాగే కానీ కింద పడిపోయాను సార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అసలు ఏం జరిగింది? ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యక్తి విడుదల చేసిన వీడియోలో ఏముంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, మొత్తానికి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి వింజమూరు పట్టణంలో ఎస్ఐ వీరప్రతాప్ ఒక వ్యక్తిని పదే కూడా దొంగతనం చేసిన కేసులో ఒప్పుకోవాలంటూ కూడా అతన్ని హింసించినట్లుగా ఆ వీడియోలో అతను చెప్పడం జరిగింది. నేను ఏ తప్పు చేయలేదు, ఈ దొంగతనంకు సంబంధించిన కేసును ఒప్పుకోవాలంటూ కూడా నన్ను ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కొట్టేవాడు అని చెప్పి ఎవరైతే ఆత్మహత్య ప్రయత్నం చేశాడో ఆ వ్యక్తి వీడియో రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఇది వైరల్ అయింది. అయితే నిన్న ఆత్మహత్యకు పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని హుటన బంధువులంతా కూడా ఇటు నెల్లూరు ఒక ప్రధాన వైద్యశాలకు తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్పుకోవాలి. అయితే పోలీసు ఎందుకు ఇలాంటి చర్యలు చేపట్టారనే దాని మీద కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలా. ఆయన ప్రతిరోజు కూడా కేసు సంబంధించిన దాని మీద ఊరి నుంచి పిలిపించేవాడు. ఊర్లో కూడా పరువు పోయింది. నాకు 2 చంటి బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఏ తప్పు చేయను, చిన్నప్పటి నుంచి కూడా భయం వస్తుంది, నేను ఏ గొడవలకు కూడా పోయేవాడిని కాదు. కానీ ఒక నింద నా మీద మోపారు. పోలీసులు పదే కూడా మా ఊరికి ఇంటికి వచ్చేవాళ్ళు, ఈ విధంగా నన్ను తీసుకువచ్చి కొట్టేవారు, కొంచెం హింసించేవాళ్ళు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కూడా ఒక ఆవేదనతో పురుగుల మందు తాగినటువంటి ఒక బాటిల్లో కూడా పురుగుల మందు పెట్టుకొని వీడియోలో కూడా చూడడం జరిగింది. అయితే మొత్తానికి అతను తాగిన తర్వాత నేను ఇంకా చనిపోతున్నాను, నాకు నా జాబ్ కారణం సో అండ్ సో అని చెప్పడం జరిగింది. దీని మీద పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. ఇదే విషయంపై పదే కూడా పెద్దల దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది, కానీ ఎవరు కూడా నాకు న్యాయం చేయలేదు. అందువల్లనే నేను చనిపోవడానికి సిద్ధపడ్డానంటూ వీడియో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగానే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కేసు విషయంలో ఎందుకు ఆ పోలీస్ అధికారి ఇతనిపై ఒత్తిడి తీసుకువచ్చారు, ఇతను నిజంగా చేశాడా లేదా, విచారణ ఎందుకు
కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ముందుకెళ్ళిందనే దాని మీద కూడా ప్రస్తుతం అధికారులు పెద్ద ఎవరైతే జిల్లా అధికారులు ఉంటారో వాళ్ళు విచారణ అయితే చేపట్టడం జరిగింది. నిన్న రాత్రి నెల్లూరులో ఉన్నటువంటి రామచంద్ర హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అతను అయితే అత్యవసర చికిత్స అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే కానాపిక్స్ నుంచి కూడా తప్పించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. కానీ ఏదేమైనా కూడా 48 hours తర్వాత మాత్రం చెప్పలేమని డాక్టర్స్ చెప్తా ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక విచారణ అయితే వేగవంతంగా ముందుకు వెళ్తున్నట్లుగా జిల్లా అధికారి అయితే పోలీసు అధికారి అయితే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరేష్. హైదరాబాద్ లో పతంగుల పండగకు సర్వం సిద్ధమైంది. కైట్